పేరు పెట్టారు. ఆర్క అంటే వెలుగు, అంటే చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగునిచ్చేటటువంటి ఒక అంశం, దాని పేరు ఆర్క అంటే. ఈ ట్రస్ట్ ద్వారా వీళ్ళు చాలా మందికి చాలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరికైనా బాగోకపోతే ఒక 5,000 రూపాయల మెడిసిన్, మనం పెళ్ళిళ్ళకి వెళ్తే 3 డబ్బులు ఇస్తాం, గిఫ్ట్లు ఇస్తాం. మా కల్చర్లో మేము పెళ్ళిళ్ళకి వెళ్తే నేను ఏమీ ఇవ్వను. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వీళ్ళు ఒక కవర్లో సైలెంట్ ఒక 500 రూపాయలు మనకి ఎంత వీలైతే అంత ఇస్తే ఒక మెడిసిన్కి ఉపయోగపడుతుంది. మనం ఒక్క రోజు మెడిసిన్కి ఉపయోగపడినా సరే మన సహాయం సరిపోతుంది అనమాట. పెళ్ళికి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునేవాడికి మనకు 100, 200, 500 ఇవ్వడం వల్ల ఉపయోగం అవుతుంది. అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, మనం తప్పుగా అనుకోకండి. అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరేం ఫీల్ అవ్వరు. మనం వెళ్ళి ఆశీర్వదించామా, వాళ్ళు ఇచ్చినటువంటి విందులు సేకరించి వచ్చామా లేదనేదే ఇంపార్టెంట్. కానీ కష్టంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం సహాయం చేస్తే అది వాళ్ళకి 100% కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ దిశగా ఈ పిల్లలందరూ కూడా ఒక టీంని దయాళనగర్లో ఏర్పాటు చేసినటువంటి టీం ఈరోజు విశాఖపట్నం జిల్లాలో చాలా చోట్ల, పెందుర్తి, గాజువాక, అలాగే దేశపత్రిపాలెం, ఈరోజు భోగాపురం, మన ఊళ్ళో కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మన ఊళ్ళో కూడా ఒక టీం ఉంది. ఆ దిశగా ఈరోజు మొన్న వినాయక చవితి రోజు వినాయకుడు ఆదిదేవుడు కాబట్టి ఆ దిశగా మనకి వినాయకుల యొక్క ప్రతిమలు కూడా ముందుసారిగా అందించడం జరిగింది.